అందరికీ నమస్కారం అండి. పెళ్ళైన తర్వాత అమ్మాయిని చదివించవచ్చా? ఈ అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పూర్వకాలంలో అయితే ఇంకా ఆడపిల్లలకు చదువు ఎందుకు, పెళ్లి చేసేస్తే పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది, పిల్లలు, సంసారము, బాధ్యతలు ఇవే ఉంటాయని అప్పుడు కాలంలో ఆడపిల్లల్ని ఎక్కువగా చదివించేవారు కాదు. ఏదో కొంతవరకు చదివించి ఇంక పెళ్ళైన తర్వాత బయటికి పంపించడం ఎందుకు అని ఆపేసేవారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ, చదువుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉండేవారు. ఎందుకంటే సంసారం బాధ్యతలే ఎక్కువైపోతాయి, ఇంకా చదివే ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఇంకా పెళ్ళయ్యాక ఎందుకు బయటకు పంపించాలి, ఇలాంటివన్నీ అప్పుడు కాలంలో ఉండేవి. కానీ ఇప్పుడు కాలంలో అబ్బాయిల కంటే కూడా అన్ని రంగాల్లో పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఆడపిల్లలే ఎక్కువ శాతం బాగా చదువుకునే పిల్లలు ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేదాంట్లో కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళ చదువుకోవాలి, కంటిన్యూ చేయాలని ఆడపిల్లలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ పెళ్లి వల్ల నా చదువు బ్రేక్ పడకూడదు అని ఆడపిల్లలు ఆలోచించుకునే వాళ్ళు. కానీ చదువు పూర్తయ్యేదాకానంటే తల్లిదండ్రులకు ఆడపిల్లలంటే కొంచెం భారంగానే అనిపిస్తుంది కదా. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలకైతే తల్లిదండ్రులు చేసేయాలమ్మా, ఇంకా లేట్ చేయకూడదు, నీ తర్వాత ఇంకా ఉన్నారు కాబట్టి నువ్వు పెళ్ళయ్యాక చదువుకో అని, లేకపోతే తొందరపడి ఆడపిల్లలంటే చేసేయాలని తల్లిదండ్రులకి ఎలా అయినా ఆరాటపడుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో పెళ్లి చేస్తారు. కానీ కొంతమంది ముందే చదివించండి, మా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది, చదివించండి అని భర్తకి, అత్తగారు వాళ్ళకి మాట్లాడి చదివించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. భర్త సపోర్ట్ లేకపోవడం, వద్దు ఇంకా నువ్వు బయటికి వెళ్ళడం ఎందుకు, నేను సంపాదిస్తున్నాను కదా, సరిపోదేంటి ఇప్పుడు, నీకు అంత టైం ఎక్కడ ఉంటుంది, ఇంట్లో పనులన్నీ చేసుకుని నువ్వు చదువుకోవాలంటే కష్టం అని ఇలాగా అత్తగారు వాళ్ళు, భర్త ఒప్పుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఆలోచిస్తారు, పెళ్ళయ్యాక ఎందుకు బయటికి పంపించాలి, ఎందుకు ఇది చేయాలి, ఇప్పుడు ఇంకా చదివి ఏం అవసరం, మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు కష్టపడి ఏం చేయాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చదువుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆడపిల్లల్ని చదివించరు. ఎందుకంటే మాకుంది కదా నీకెందుకు అని. అది చాలా తప్పండి. ఎప్పుడు మీకుంది కదా, ఈ అమ్మాయి కష్టపడాల్సిన అవసరం ఏంటి, ఆస్తులు ఉన్నాయి కదా, మనం ఎందుకు కష్టపడాలి, కూర్చుని తింటే తరగని ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ ఉంది, మీ పుట్టింటి వాళ్ళకి కూడా బోల్డ్ ఉంది, ఎందుకు కష్టపడాలని ఇలా కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అది చాలా తప్పండి. ఎప్పుడైనా సరే మన ఆడపిల్లలకి చదువు చాలా అవసరం. ఎందుకంటే జీవితం ఎప్పుడు పూలబాటలాగా ఉండదు, చాలా ముళ్ళు వస్తూ ఉంటాయి తర్వాత. కానీ ఎప్పుడు ఎక్కడ ఏవి గుచ్చుకుంటాయి అనేది మనకు తెలీదు. కాబట్టి ఈ చదువు అనేది ఉందంటే, మనకి ఈ జ్ఞానం అనేది ఉంది అంటే, రేపొద్దున ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా కూడా మనం ధైర్యంగా సొసైటీలో బతికే విధంగా ఉండాలి. మనకి చదువు ఒక్కటే మనకి పెద్ద ఆస్తి అని చెప్పాలి. ఇక్కడ ఎన్ని ఆస్తులున్నా, అటు అమ్మగారి సైడ్ ఆస్తులున్నా, ఇటు అత్తగారి సైడ్ ఎన్ని ఆస్తులున్నా కూడా ఒక్కొక్కసారి ఏవి కూడా మనకి చేతికి అక్కరకు రాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన జ్ఞానము, మనం ఈ చదువుకున్న ఈ చదువు, ఈ ఆస్తే మనకి ఉపయోగపడుతుంది జీవితంలో. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆడవాళ్ళు ధైర్యంగా కష్టపడి తన పిల్లల్ని తను పోషించుకునే స్థాయికి ఉండాలి అని అంటే ఖచ్చితంగా చదువు అనేది ఉండాలి. ఎవ్వరు కూడా బ్రేక్ చెయ్యొద్దండి. నాకు ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నా చదువు ఆగిపోయింది, లేకపోతే నేను ఇంకా బాగా చదువుకోవాలనుకున్నాను, మంచి జాబ్ కొట్టాలనుకున్నానని అనుకునే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అలా బాధపడే వాళ్ళు కూడా, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఈ పెళ్లి వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ కూడా పెళ్లి వల్ల నా జీవితం ఇలాగ అయిపోయిందని బాధపడే మాట అసలు నిజంగా ఏ ఆడపిల్లకి కూడా రాకూడదు కూడా. ఎందుకనంటే ఈ చదువు తన ఇష్టాలన్నీ చంపేసుకొని మళ్ళీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ చేసి పెట్టి ఇంకా జీవితంలో మనకి ఇష్టమైంది ఏది సాధించలేకపోయామని ఆ ఇంట్లో కూర్చొని బాధపడడం అంటే నిజంగా అది వాళ్ళని మనం చాలా బాధ పెట్టినట్టే అవుతుంది. కాబట్టి మగవాళ్ళు ఎవరైనా సరే, భర్తలు, మీ భార్యలు ఎవరైనా చదువుకుంటాను అని అంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళని ఎప్పుడూ కూడా మోటివేట్ చేసే విధంగానే ఉండాలి. నీకెందుకు నేనున్నాను, నీకు ఏం కావాలో చెప్పు, చదువుకో, నీకు అన్నీ నేను కొనిస్తాను, చదివిస్తాను, ఎంత ఖర్చు అయినా సరే అని వాళ్ళకి ధైర్యం చెప్పి చదివించే విధంగా ఉండాలి. కొంతమంది అక్కడక్కడ ఉంటారు, చాలామంది భార్యల్ని చదివించే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. అలాగే గవర్నమెంట్ జాబులకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. కాబట్టి ఆడవాళ్ళు చిన్నదో పెద్దదో, తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ అమౌంట్ అయినా సరే మనం సంపాదించేమని మనం కష్టపడిన ఆ సంపాదనని చూస్తే నిజంగా మన ఆనందానికి ఇంకా అవధులు ఉండవన్నమాట. ఆత్మవిశ్వాసం ఎంత ఇదిగా ఉంటుందంటే, మన సొంతంగా మనం కష్టపడ్డాం కదా అని మనకి ఎన్ని ఆస్తులున్నా కూడా మన కష్టంలో ఆ డబ్బుల్లో మనకి చాలా ఆనందం అనేది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే, చదువుకోలేని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా, ఏ
ఏమి ఇది లేని వాళ్ళైనా కష్టపడతాను అని అంటే ఆడవాళ్ళని ఎప్పుడు కూడా మగవాళ్ళు వెనక్కి లాక్కూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా మారిపోతాయో మనకు తెలీదు. జీవితం అంటేనే రకరకాలుగా ఉంటుంది. ఈరోజు బాగున్నామంటే రేపు ఎట్లా ఉంటామో మనకు తెలీదు. కాబట్టి ఎవరో వచ్చి మనకు సాయం చేస్తారని ఇలాంటివి ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. మన కాళ్ళ మీద మనం ధైర్యంగా రేపు ఒంటరి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు చదువుకోవాలి. లేదంటే వాళ్ళలో ఏదన్నా టాలెంట్ ఉంటే కూడా దాన్ని ఉపయోగించుకొని మీ టాలెంట్ను ఉపయోగించుకొని మీరు కష్టపడే విధంగా ఒక రూపాయి డబ్బులు సంపాదించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలి ఆడవాళ్ళు. కాబట్టి ఎప్పుడు మా ఆయన వద్దన్నారు, మా అత్తగారు వాళ్ళకి ఇష్టం లేదు అని ఎవ్వరు కూడా బ్రేక్ చేయొద్దు. అలాగే మగవాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ రోజుల్లో అందరూ చక్కగా చాలా తెలివిగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న కోరికలు ఉన్న వాళ్ళు చదువుకోవాలని ఈ చదువులు ఆపేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఒక ఇంటికి ఇల్లాలైన తర్వాత అయ్యో నాకు అన్నీ బ్రేక్ అయిపోయాయి, నేను ఏది చేయలేకపోతున్నాను, ఇంత చదువుకున్నాను జాబ్ కూడా చేయలేకపోతున్నానని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆడపిల్లలు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసి ఆడపిల్లల్ని అందరినీ ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి చదివించండి. ఇటు పుట్టింటి వాళ్ళైనా సరే, అటు అత్తగారింటి వాళ్ళైనా సరే, వాళ్ళకి ఉన్న ఇష్టాలని ఈ పెళ్లి ద్వారాగా బ్రేక్ పడిపోకూడదు. నాకు ఈ పెళ్లి వల్లే నేను ఇలా అయిపోయింది నా జీవితం అని ఎప్పుడు కూడా బాధపడకూడదు. కాబట్టి వాళ్ళు చదువుకోవడం వల్ల ఆ కుటుంబానికి సపోర్ట్గానే ఉంటుంది తప్ప ఇందులో స్వార్థంగా ఆలోచించేది ఏమీ ఉండదు. కాబట్టి నిజంగా ఆడపిల్లలు చదువుకున్నారంటే వాళ్ళకు ఒక పెద్ద ఆస్తి మనం ఇచ్చినట్టే అవుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే విధంగా ఉంటుంది. రేపు తన కుటుంబానికి ఏదైనా కష్టం వచ్చిందనంటే ఆడవాళ్ళు నిలబడే విధంగానే ఉంటారు. తన పిల్లల్ని పోషించుకోవడానికి ఆధారం అవుతుంది, జీవితానికి ఒక భరోసా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని చదివించడానికి ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. ఒకవేళ చదువుకుంటారంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి. అంతేగాని వెనక్కి లాగడము, వాళ్ళని ఏదో ఒకటి వంకలు పెట్టి తిట్టడము, ఇప్పుడు ఏమి వద్దులే అని చెప్పేసి నీకు టైం ఉండదు, టైం సరిపోదని అనకండి. ఎందుకంటే ఆడవాళ్ళు సాధారణంగా పెళ్లి చేసుకున్నారంటే సమయం ఉండదు అని ఈ ఒక్క మాటే మాట్లాడతారు. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అత్తమ్మ అమ్మని చూసుకోవాలి. కాబట్టి నీకు అసలు చదివే టైం ఉండదు, ఇంకా నువ్వు ఎక్కడ చదువుతావు అని అంటారు. మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇది కూడా సాధించగలరు. టైం ఎందుకు ఉండదండి? మనం సపోర్ట్ ఇచ్చామని అంటే, మనం తను చేసే పనుల్లో కొంచెం సహాయం చేసామనంటే సమయం ఎక్కడైనా దొరుకుతుంది. మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. కాబట్టి తనకు తోడుగా నిలబడి కొంచెం సహాయం చేస్తే తన కూడా మీ పిల్లలతో పాటే చదివించిన వారు అవుతారు. కాబట్టి భర్తలు ఎవరైనా, మగవాళ్ళు ఎవరైనా ఆ అమ్మాయిలకి చదువుకోవాలని కోరుకుంటే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని చదివించండి. వాళ్ళకు ఒక దారి చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు ధైర్యంగా బతికే వాళ్ళు అవుతారు. సొసైటీలో ఒక గుర్తింపు, ఒక మంచి గౌరవము, ఒక విలువలతో కూడిన గౌరవము, నేను కష్టపడుతున్నాను, నేను చదువుకొని అని ఒక ఆనందమైన జీవితాన్ని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బతికే విధంగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే అత్తగారి వల్ల, భర్త వల్ల నా చదువు ఆగిపోయింది అని ఆ మాట రాకుండా వాళ్ళని చదువుకునే విధంగా మోటివేట్ చేయండి. అలాగే వాళ్ళకి హెల్ప్ చేసి చక్కగా వాళ్ళని చదివించి వాళ్ళ జీవితానికి ఒక మార్గాన్ని చూపించండి. చదువుకున్న మన చదువు ఎవ్వరూ దొంగలించరు. ఎప్పటికైనా సరే మన చదువు మనకు చాలా ఉపయోగపడుతుంది. జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. కష్టాలు వచ్చినప్పుడు మనకి ఈ చదువే మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు చదువుకోవాలి అని అన్నా కూడా మనం అప్పుడు చదువుకోలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఏ వయసులో చేసే పని ఆ వయసులోనే చేయాలని అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పెళ్ళితోటి ఈ బ్రేక్ పడిపోకుండా చదువుకుంటానన్న అన్న వాళ్ళని చక్కగా చదివించండి. వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కొంచెం అర్థం చేసుకొని ఆడపిల్లలు ఎవరైనా చదువుకుంటానంటే మీ భార్యల్ని చదివించండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ కలుద్దాం.